సింగిల్ ఫేస్ మోటార్ ట్రాన్స్ఫార్మర్లో పార్ట్ 4గా ఇక్కడ మనం చూద్దాం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఆన్ నో లోడ్. ఇక్కడ నో లోడ్లో వర్క్ చేసినప్పుడు ది ట్రాన్స్ఫార్మర్ విల్ టేక్ నో లోడ్ కరెంట్ వేర్ I2 ఈజ్ 0. సో I2 ఈజ్ 0 అయినప్పుడు I1 అనేది నీకు I0 అవుతుంది. దీనికి ఒక ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది. అదే కదా, ఫ్లక్స్ లేకపోతే నీకు సెకండరీ సైడ్ ఏమవుతుంది, E1 E2 జనరేట్ అవుతాయి. ఎందుకంటే కరెంట్ రాగానే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ వచ్చి ఈ వైండింగ్ని కాంటాక్ట్ అవుతాయి. కాబట్టి నీకు ఇమ్మీడియట్గా E1 E2 జనరేట్ అవుద్ది. సో ఎప్పుడైనా మనకి కొంచెం బాగుండాలంటే V1 ఇలా తీసుకోవాలి. ఎందుకంటే V1 V2 E2 E1 దానికి 180 degrees ల్యాగ్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది X యాక్సిస్ కదా, ఇక్కడ ప్రపంచంలో నీకేది ప్యూర్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఈ I0 అనేది ఈజ్ రిక్వైర్డ్ టు మీట్ ద ఐరన్ లాసెస్ అండ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద కాపర్ లాస్. ఓకే, సో తర్వాత ఈ వైండింగ్కి నీకు ఉండేది స్మాల్ రెసిస్టెన్స్ అండ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఇండక్టెన్స్ ఉంటుంది. కాబట్టి దానివల్ల నీకు కరెంటు I0 ఇక్కడ వస్తుంది. ఈ యాంగిల్ π0. ఓకే, సో కానీ V1కి మ్యాగ్నటైజింగ్ కరెంట్ డ్యూ టు ఇండక్టెన్స్ అనేది 90 degreesలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ I0 అనేది 2 కాంపనెంట్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి Imu మ్యాగ్నటైజింగ్ కరెంట్, ఇంకోటి వర్కింగ్ కాంపనెంట్. చూడండి, ఇది ఆపోజిట్ సైడు, ఇది ఎడ్జసెంట్ సైడు. దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. కాబట్టి ఈ IW ఆర్ వర్కింగ్ కాంపనెంట్ ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు V1 వల్ల Imu అంటే I5 ఫ్లక్స్ వచ్చింది. ఈ ఫ్లక్స్ వల్ల నీకు వచ్చింది ఏంటి, E1 E2. దట్ డిపెండ్స్, E1 పెద్దదా E2 పెద్ద అనేది అది స్టెప్ అప్ స్టెప్ డౌన్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ E1 E2 వచ్చింది, ఇది V1, ఇదేమో I0 ఈస్ I0 బికాస్ దెర్ ఇస్ నో ఎనీ సెకండరీ కరెంట్. ఓకే, ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే an ideal transformer is one that has no core losses and copper losses. ఐడియల్ ట్రాన్స్ఫార్మరు ఎప్పుడు నీకు కోర్ లాస్ కానీ కాపర్ లాస్ కానీ ఉండదు. ఏది నీకు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో కోర్ లాస్ ఉండదు, కాపర్ లాస్ ఉండదు. ఎందుకంటే ఐడియల్ అది ఓన్లీ మ్యాగ్నటైజింగ్ కరెంట్ మాత్రమే అది తీసుకుంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. బట్ ఇన్ ప్రాక్టీస్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ in the normal case. So ideal transformer is impossible to get. కాబట్టి నువ్వు యాక్చువల్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ యాక్చువల్ ట్రాన్స్ఫార్మర్ని లోడ్కి కానీ కనెక్ట్ చేసినట్టయితే I2 వస్తుంది. I2 వల్ల నీకు దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది, రియాక్టెన్స్ ఉంటుంది. అగైన్ దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది, రియాక్టెన్స్ ఉంటుంది. మళ్ళీ మధ్యలో కోర్ లాస్ ఉంటుంది. మొత్తం ఒక పోర్షను, రెండో పోర్షను, మూడో పోర్షను, మొత్తం అన్నీ చేరి అన్నీ ఈ కరెంట్ I1 అన్నీ మీట్ అయిన తర్వాత I2 బయటకు వస్తుంది. ఓకే, సో whenever load is not connected on the secondary side and primary winding is connected to AC supply, the condition is said to be low load condition అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే
ఈ సెకండరీ అనేది లోడ్ కనెక్ట్ చేయకపోతే ప్రైమరీ అనేది సప్లై కనెక్ట్ చేస్తే దెన్ దిస్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ ఆన్ నో లోడ్ అని చెప్తాం. ఇప్పుడు ఇదొక ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మరు. ఇక్కడ నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే సెకండరీ ఓపెన్ అంటే ఐటీ ఈక్వల్ టు 0 ఆన్ నో లోడ్ అండ్ ప్రైమరీ ఈజ్ కనెక్టెడ్ టు సప్లై, ఏసీ సప్లై, నాట్ డీసీ. డీసీకి ఇస్తే ఏమో ఒత్తి కాలిపోద్ది. ది ప్రైమరీ వైండింగ్ హ్యాస్ హై ఇండక్టెన్స్. ఈ ప్రైమరీ వైండింగ్ హ్యాస్ హై ఇండక్టెన్స్ అండ్ లో రెసిస్టెన్స్. ఇది సో ది ప్రైమరీ విల్ డ్రా కరెంట్ ఆఫ్ I0. ఈ ప్రైమరీ ఏం చేస్తుంది, I0 కరెంట్ డ్రా చేస్తుంది. దేనికి, ఇది ఎలాగ ఉంటుంది, విచ్ ల్యాక్స్ ద V1/π0 వేర్ దిస్ π0 ఈజ్ లెస్ దాన్ 90 degrees. ఓకేనా, నాట్ ఎగ్జాక్ట్లీ 90 degrees. ఓన్లీ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో మాత్రమే ఈ π0 అనేది 90 degrees ఉంటుంది. ఓకే, ది ప్రైమరీ నో లోడ్ కరెంట్ I0 హ్యాస్ టు సప్లై. ఈ I0 అనేది ఏదైతే సప్లై చేస్తుందంటే ఐరన్ లాస్ అండ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఈ వైండింగ్లో I2R లాస్. ఈ రెండిట్ల కోసం మాత్రమే I0 అనేది వస్తుంది. ఓకే, సో ఆ కోర్ లాస్ ఎంత అంటే ఈ ఇన్పుట్ పవర్ ఉంది కదా, ఇన్పుట్ పవర్ ఎంత అంటే V1 ఇన్పుట్, వోల్టేజ్ ఇన్పుట్ ఏమో V1, I0 cos π0. దిస్ ఈజ్ ద టోటల్ ఇన్పుట్ టు ద వైండింగ్, ప్రైమరీ వైండింగ్. cos π0 ఏంటంటే PF ఆఫ్ ద ప్రైమరీ పవర్ ఫ్యాక్టర్ అట్ నో లోడ్. లోడ్ కండిషన్ బట్టి పవర్ ఫ్యాక్టర్ మారిపోద్ది. ఓకేనా, ఇప్పుడు ఈ I0ని ఎలా రిజాల్వ్ చేసాం, వర్కింగ్ కాంపోనెంట్ ఏమో IW అంటే I0 ఎడ్సెంట్ కదా cos π0. ఇది మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ వచ్చి Imu I0 sin π0. ఈ రెండిట్లుగా రిజాల్వ్ చేసాం. అంటే ఇక్కడ వర్కింగ్ కాంపోనెంట్ అంటే యాక్టివ్ కాంపోనెంట్, వర్కింగ్ కాంపోనెంట్ అంటే దీన్నే యాక్టివ్ కాంపోనెంట్ కూడా యాక్టివ్ పవర్ అంటాం కదా, యాక్టివ్ కాంపోనెంట్ అంటే యాక్టివ్ పవర్ కనుక్కోవడానికి మనం వాడుతున్నాం కాబట్టి IW ఈక్వల్ టు I0 cos π0 వేర్ cos π0 ఈక్వల్ టు IW/I0. అలాగే మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ Imu ఈక్వల్ టు I0 sin π0 వేర్ sin π0 ఈక్వల్ టు Imu/I0. ఓకే, సో ఇప్పుడు ఈ స్మాల్ కాపర్ లాస్ ఉంటుంది కదా, I2R1, దిస్ ఈస్ వెరీ లో బికాస్ I0 ఈస్ వెరీ వెరీ లో. సో ఇఫ్ యూ నెగ్లెక్ట్ దిస్ దెన్ ఐరన్ లాస్ ఈస్ ఇన్పుట్ పవర్ of the primary no load input power. This becomes W not equal to V1 I0 cos π0. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే చూసుకోండి, ది ప్రైమరీ నో లోడ్ కరెంట్ I0 ఈజ్ వెరీ స్మాల్, ఆల్మోస్ట్ 1% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫుల్ లోడ్లో 1% మాత్రమే ఉంటుంది ఈ నో లోడ్ కరెంట్. సో నో ప్రైమరీ కరెంట్ లాస్, నో. ఇక్కడ ఏమవుతుందంటే నో లోడ్ ప్రైమరీ కాపర్ లాస్ వెరీ 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 స్మాల్, సో కెన్ బి నెగ్లెక్టెడ్. ఎందుకంటే I0 ఈస్ వెరీ 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 లో, ఎందుకంటే 1% ఆఫ్ I ఫుల్ లోడ్. సో I ఫుల్ లోడ్ స్క్వేర్ ఇంటూ Rతో పోలిస్తే 1% కదా, నథింగ్ అని చెప్పచ్చు. ఈ R1 ప్రైమరీ రెసిస్టెన్స్. ఓకే, సో నువ్వు సెకండరీ ఓపెన్ చేసేసి నువ్వు చేయాలనుకుంటే, సెకండరీ అంటే నో లోడ్ అంటాం, నో లోడ్ నువ్వు వర్క్ చేయాలనుకుంటే, నో లోడ్లో నువ్వు వర్క్ చేస్తే
నీకు వచ్చే లాసెస్ ఏంటంటే ఐరన్ లాసెస్. ఒక్కసారి ఇంతకుముందు ఇచ్చిన కొన్ని లెక్కలు చూద్దాం. ఇంతకుముందు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. డ్రా ద నో లోడ్ వెక్టార్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఫైండ్ ideal and energy components of no load current of 5 amperes at power factor 0.2 lag. Draw the no load vector diagram of a transformer. Find its ideal కాకుండా find magnetizing and energy component of no load current 5 amperes అంటే I0 5 amperes cos pi net 0.2 lag. ఎప్పుడు ల్యాగే ఉంటుంది కదా. సో నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఏమో 0.2. సో ఐడబ్ల్యూ ఎంత, ఐమ్యూ ఎంత, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఎంత, వర్కింగ్ కాంపోనెంట్ ఎంత అంటే ఆల్రెడీ మనం చూసాం కదా. క్లియర్గా ఉండండి. ఇప్పుడు క్లియర్గా అనుకున్న తర్వాత నెత్తి నూరు కొట్టుకోకల. ఈజ్ ఈక్వల్ టు 5 × 0.2 1 ampere. సో I0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఐడబ్ల్యూ స్క్వేర్ ప్లస్ ఐమ్యూ స్క్వేర్. నీకు ఐమ్యూ స్క్వేర్ కదా కావాలి. స్క్వేర్ రూట్ I0 స్క్వేర్ మైనస్ ఐడబ్ల్యూ స్క్వేర్, దట్ ఈస్ 5 square minus 1 square 24. This becomes 4.89 amperes. సో నీకు ఐమ్యూ వచ్చింది, I0 వచ్చింది. దీన్ని ఇలాగా కనుక్కోవచ్చు, లేకపోతే ఇక్కడ π0 కనుక్కొని దీని నుంచి π0 కనుక్కొని ఐమ్యూ ఈక్వల్ టు I0 sin π0, ఈ π0 వేసాడు. ఇక్కడ వెక్టార్ డయాగ్రామ్లో ఇది V1 ఇస్తున్నావు, ఇది ఫ్లక్స్, ఇది π0 I0, ఇది ఐమ్యూ I0 E1 E2 అంతే. సో ఈ రకంగా మీరు టార్గెట్ చేసి క్లియర్ చేయాలి. ఓకే, ఇంకొక లెక్క చూద్దాం. ఇంత ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన ఒక లెక్క. ఏ 100/200 volts transformer takes 0.3 amperes at PF 0.2 lag on open circuit. Find the magnetizing current, magnetizing and iron loss component, working component అనలేదు, iron loss component of the no load current. ఏమి ఇచ్చాడు? ఓపెన్ ఫైండ్ ద మ్యాగ్నటైజింగ్ అంటే ఐరన్ లాస్ ఇచ్చాడు అంతే. ఓకే, ట్రాన్స్ఫార్మర్ మ్యాగ్నటైజింగ్ అండ్ ఐరన్ లాస్ కాంపోనెంట్ ఆఫ్ ద నో లోడ్ కరెంట్ ఇచ్చాడు. కరెంట్ ఇచ్చాడా? ఓకే, 0.3 amperes cos π0 ఈక్వల్ టు 0.2. సో ఇక్కడ నుంచి π0 కనుక్కుంటే కాస్ ఇన్వర్స్ 0.2 ఎంత వస్తుంది అంత. సో వర్కింగ్ కాంపోనెంట్ cos π0 0.3 × 0.2 0.06 amperes అంతే కదా. యా 0.3 × 0.2 0.06. అలాగే మ్యాగ్నటైజింగ్ కరెంట్ I0 sin π0. ఇక్కడ π0 వచ్చింది కదా, తీసుకొచ్చింది లేయడమే.
ఎంత వస్తే అంత. ఓకే, సో I0 అంటే 0.3 ఇంటూ ఇది ఎంత వస్తే అంత చేస్తారు. సో దిస్ వే యూ కెన్ ఫైండ్ ద మ్యాగ్నటైజింగ్ అండ్ ఐరన్ లాస్. వెరీ ఈజీ, పెద్ద ఇష్యూ ఏం కాదు. నెక్స్ట్ నో లోడ్లో అన్నాం కదా, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ ఇక్కడ 1/1 ఒక అంటే డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ, చాలా బాగుంటుంది. ఓకే, ప్రతి ఎలిమెంట్ డీప్ వెళ్దాం, డోంట్ వరీ. మీరు ఎక్కడో దగ్గర ఒక ఎక్సర్సైజ్ పికప్ చేసి దాన్ని క్లియర్ చేయండి.